2 నెలల్లో లోకల్ పోరుంది. 3 ఏళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగడం పక్కా. మళ్ళీ మనమే గెలవాలి. వరుసగా రెండోసారి అధికారంలోకొచ్చి తీరాలి. స్థానిక ఫైట్లో పైచేయి సాధించాలంటే సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడాలి. టీడీపీ ఎమ్మెల్యేలు లేని చోట ఇన్ఛార్జీలు పార్టీ యాక్టివిటీని స్పీడప్ చేయాలంటున్నారు సీఎం చంద్రబాబు. స్థానిక ఎన్నికలపై సీరియస్ ఫోకస్ పెట్టిన టీడీపీ అధినేత నియోజకవర్గ ఇన్ఛార్జీలను సెట్రైట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఒక్కో సెగ్మెంట్లో కొత్త ఇన్ఛార్జిను పెడుతూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు లేని దగ్గర సైకిల్ స్పీడ్ని పెంచే ప్లాన్ చేస్తున్నారు. ఇన్ఛార్జీల మార్పు వెనుక ప్లాన్స్ ఏంటి? బాబు వ్యూహంతో టీడీపీకి మైలేజ్ ఇంకా పెరిగేనా? కొత్త ఇన్ఛార్జీలు, నియోజకవర్గాల్లో సైకిల్ సారథులు. పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట ఇన్ఛార్జీల నియామకం. మొన్న తిరుపతి, ఇప్పుడు బద్వేల్, కాకినాడ రూరల్కు ఇన్ఛార్జీలు. త్వరలో మరికొన్ని సెగ్మెంట్లకు ఇన్ఛార్జీల ప్రకటన. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బాబు క్విక్ డెసిషన్స్. స్థానిక పోరు ఊరిస్తోంది. రాబోయే జనరల్ ఎలక్షన్స్ పై అప్పుడే చర్చ మొదలైంది. ఇటు లోకల్ ఫైట్, అటు అసెంబ్లీ పోరును దృష్టిలో పెట్టుకుని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు దూకుడు పెంచారు. పార్టీ ఇన్ఛార్జీలు లేని చోట టీడీపీ ఎమ్మెల్యేలు లేని సెగ్మెంట్లలో ఇన్ఛార్జీల నియామకంతో పాటు పనితీరు బాలేని ఇన్ఛార్జీల మార్పుపై ఫోకస్ పెట్టారు. ఆయా నియోజకవర్గాల నేతలు, జిల్లా మంత్రులు, సీనియర్ నేతలతో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. లేటెస్ట్ గా మరో 2 నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించింది టీడీపీ అధిష్టానం. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గానికి సూర్యనారాయణ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారు. రితీష్ రెడ్డిని తప్పించి దివంగత వీరారెడ్డి కుటుంబానికి పార్టీలో తగిన గౌరవం కల్పిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక కాకినాడ రూరల్లో పిల్లి అనంతలక్ష్మికి బాధ్యతలు అప్పగించారు. ఈ మధ్య తిరుపతి టీడీపీ ఇన్ఛార్జిగా జేబీ శ్రీనివాస్కు పగ్గాలు అప్పచెప్పారు. ఇలా పార్టీ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను నియమించేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ముందుగా బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు ఉన్న సెగ్మెంట్లపై ఫోకస్ పెట్టారు. ఎచ్చెర్ల, విశాఖ నార్త్ నియోజకవర్గాలపై సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, జోనల్ కోఆర్డినేటర్లతో భేటీ అయిన చంద్రబాబు ఎచ్చెర్ల, విశాఖ నార్త్ లో ఎవరికి బాధ్యతలు అప్పగించాలనే దానిపై చర్చించారు. ఆ 2 సెగ్మెంట్లకు సంబంధించి పలువురి పేర్లను చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు జోనల్ కోఆర్డినేటర్స్. గత కొన్ని రోజుల నుంచి కొత్త ఇన్ఛార్జీలను నియమించేందుకు నేతలతో వరుస భేటీ అవుతున్నారు సీఎం చంద్రబాబు. పార్టీ అంచనాలకు తగ్గట్టు పనిచేయని ఇన్ఛార్జీలను తొలగిస్తామంటూ గతంలోనే హెచ్చరించిన చంద్రబాబు క్విక్ డెసిషన్ తీసుకుంటూ లీడర్లకు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే మరికొన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించే అవకాశం ఉంది. జనసేన ఎమ్మెల్యేలున్న 21 సెగ్మెంట్లు, బీజేపీ సిట్టింగ్ సీట్లు 8, వైసీపీ గెలిచిన 11 స్థానాలు, మొత్తం 40 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను పెట్టేలా కసరత్తు ముమ్మరం చేశారు. వీటిలో కొన్ని సెగ్మెంట్లకు ఇప్పటికే బలమైన ఇన్ఛార్జీలు ఉన్నారు. కొన్ని నియోజకవర్గాలకు ఆల్రెడీ ఇన్ఛార్జీలు ఉన్నప్పటికీ పార్టీ ఆశించినట్లుగా పనిచేయకపోవడంతో వారిని మార్చే ఆలోచన చేస్తున్నారు. కొన్ని చోట్ల పలువురు నేతలు మిత్రపక్షాలతో అనవసర వివాదాలు కొని తెచ్చుకుంటుండటంతో అలాంటి చోట ఇన్ఛార్జీల మార్పు అనివార్యమని భావిస్తోంది టీడీపీ అధిష్టానం. త్వరలోనే ఎచ్చెర్ల, విశాఖ నార్త్, అవనిగడ్డ, విజయవాడ వెస్ట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించనున్నారు. అనపర్తి, కైకలూరు, పి గన్నవరం, తంబళ్లపల్లి ఇన్ఛార్జ్ నియామకంపై కూడా కసరత్తు జరుగుతోంది. పాడేరు, పొంగనూరు, అరకులో ప్రస్తుతమున్న ఇన్ఛార్జీలను మార్చే అవకాశం ఉందంటున్నారు. సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతోనే ఈలోపే సంస్థాగతంగా పార్టీని అంతా సిద్ధం చేసి పెట్టాలనే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారు. ఎప్పటికప్పుడు నేతల పనితీరుపై రిపోర్టు తెప్పించుకుని పరిశీలిస్తున్న టీడీపీ అధినేత పరిస్థితులను బట్టి అవసరమైతే మార్పులు, చేర్పులు చేసేందుకు కూడా వెనకాడొద్దని డిసైడ్ అయ్యారట. అనపర్తిలో బీజేపీ ఎమ్మెల్యే కుమారుడే టీడీపీ ఇన్ఛార్జ్ అయ్యే అవకాశం ఉందన్న గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇక అవనిగడ్డ టీడీపీ ఇన్ఛార్జిగా వికృతి శ్రీనివాస్ పేరు దాదాపు ఖరారైనట్లు టీడీపీ ఆఫీసులో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా ఓవైపు లోకల్ బాడీ ఎలక్షన్స్, మరోవైపు రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే బలమైన నేతలను ఇన్ఛార్జీలుగా నియమిస్తున్నారు. సేమ్ టైం కూటమిలో మిత్రపక్షాలుగా ఉన్న జనసేన, బీజేపీ నేతలను కలుపుకుని పోయే లీడర్లకే
టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పగ్గాలు అప్పగిస్తున్నారు. ఓవైపు పార్టీని పటిష్టం చేయడంతో పాటు మరోవైపు జనసేన, బీజేపీతో సఖ్యత మెయింటైన్ చేసే నేతలకే ప్రియారిటీ ఇస్తున్నారు సీఎం చంద్రబాబు. నాన్ కాంట్రవర్సీ కమ్ హార్డ్ వర్క్ చేసే లీడర్లకు అవకాశం దక్కుతుందనే ఇండికేషన్ పంపిస్తున్నారు. ఐవీఆర్ఎస్ సర్వే, ఫీల్డ్ రిపోర్టులు తెప్పించుకున్నాకే కొత్త ఇన్ఛార్జీల నియామకం, ఇన్ఛార్జీల మార్పు వంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. లోకల్ బాడీ ఎన్నికలే లక్ష్యంగా చేస్తున్న మార్పులు, చేర్పులు టీడీపీకి ఎంతవరకు కలిసి వస్తాయో చూడాలి మరి.